శ్రీకృష్ణాయ నమః. భగవద్గీత 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము. శ్రీ భగవానువాచ ఊర్ధ్వమూలమదః శాకం అశ్వత్థం ప్రావురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. శ్రీ భగవానుడు చెబుతున్నాడు, అర్జున, ఈ ప్రపంచాన్ని అశ్వత్థ వృక్షం అన్నారు. దీని మూలము పైన ఉంటుంది, శాఖలు క్రిందికి ఉంటాయి. ఇది అంతులేనిది, వేదాలే దీని ఆకులు. దీనిని తెలుసుకున్నవాడే వేదవేత్త. అధశ్చోర్ధం ప్రసుత్రాస్తస్య శాఖా గుణ ప్రబుద్ధా విషయ ప్రావాలాః అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. అర్జున, సంసార వృక్షం యొక్క కొమ్మలు క్రిందికి పైకి వ్యాపించి ఉన్నాయి. అవి గుణముల చేత వృద్ధి చెందాయి. విషయాలే వాటికి చిగుళ్ళు. మానవలోకంలో కర్మ సంబంధాన్ని కలిగించే మొదళ్ళు కిందికి అల్లుకొనిపోయాయి. నరూపమస్యేహ తతోపలభ్యతే నాతో నాదిర్న చ సంప్రతిష్ఠ అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశత్రేణ దృఢేన చిత్వా. అర్జున, సంసార వృక్షం యొక్క స్వరూపము ఈ ప్రపంచంలో తెలియడము లేదు. మొదలెక్కడో, నడమేదో, అంతమెక్కడో అసలే తెలియడము లేదు. వేళ్ళు బాగా పాతుకుపోయిన ఈ సంసార వృక్షాన్ని దృఢమైన అసంగ శస్త్రము చేత ఖండించాలి. తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తిః ప్రసృతితా పురాణీ. అర్జున, ఏ స్థానమును చేరిన వారు మళ్ళీ తిరిగి రారో, అనాది అయిన ఈ సంసార ప్రవృత్తి ఎవరి నుండి విస్తరించిందో అట్టి ఆదిదేవుడైన పరమాత్మని ఆశ్రయిస్తున్నాను అనే భావముతో భగవంతుణ్ణి అన్వేషించాలి. నిర్మాణమోహజిత సంగదోషాః అధ్యాత్మ నిత్యా వినివృత్త కామాః ద్వంద్వైర్విముక్తాః సుఖ దుఃఖ సంగైర్ గచ్చంత్యమూఢాః పదమవ్యయం తత్. అర్జున, మోహాభిమానాలు తొలగిన వారు, సంగత్వ దోషము లేనివారు, సదా ఆత్మచింతనా పరులు, కోరికలు లేనివారు, సుఖ దుఃఖ రూపాలైన ద్వంద్వాలను దాటిన వారు, మోహం లేని మహాత్ములు అవ్యయమైన మోక్షమును పొందుతారు. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. అర్జున, నా ధామము దివ్యమైనది. అక్కడ చేరితే తిరిగి రావడం అంటూ ఉండదు. ఆ పరంధామాన్ని సూర్యుడు ప్రకాశింప చేయలేడు, చంద్రుడు వెలిగించలేడు, అగ్ని చూపలేదు. మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః మనః షష్ఠాని నింద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. అర్జున, సనాతనమైన నా అంశమే సంసారంలో జీవరూపంతో ఉంది. ప్రకృతిలోని ఇంద్రియ మనసులు ఆరింటిని తన వైపుకు ఆకర్షిస్తూ ఉంది. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయయాతి వాయుర్గంధాని వాశయాత్.
అర్జున, గాలి పోతూ పోతూ పువ్వులలోని పరిమళాన్ని వెంట తీసుకొని పోతుంది. అలాగే జీవుడు ఒక శరీరాన్ని విడిచిపెట్టి మరొక శరీరంలో ప్రవేశించేటప్పుడు ఇంద్రియ మనసులు ఆరింటిని వెంట పెట్టుకొని పోతాడు. శ్రోత్రం చక్షు సర్శనం చరసనం గ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయం విషయానుపవేవతే. అర్జున, జీవుడు ఇంద్రియ మనసులు ఆరింటిని ఆశ్రయించుకొని విషయాలను అనుభవిస్తాడు. ఉత్క్రామంతం సితం వాపి గుంజనం వాగుణానిత్వం విమూఢనాను పశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః. అర్జున, వెళ్ళేవాడు, ఉండేవాడు, అనుభవించేవాడు గుణయుతుడైన జీవాత్మను అజ్ఞానులు తెలుసుకోలేరు, జ్ఞాననేత్రం కలవారు దర్శిస్తారు. యతంతో యోగినచ్చైనం పశ్యంత్యాత్మన్యవసిత్తితం యతంతోప్యకృతాత్మానః నైనం పశ్యంత్యచేతసః. అర్జున, ప్రయత్నము చేసే యోగులు తమ స్వరూపమైన ఆత్మను దర్శిస్తున్నారు. అభ్యాస పరులైనను అజ్ఞానులు పరమాత్మను దర్శించలేకపోతున్నారు. యదాదిత్యగతం తేజో జగద్భాసయతే కిలం యచంద్రమసి యచ్చాగ్నో తత్తేజో విద్ధి మామకం. అర్జున, సూర్యునిలో ఉండి లోకాన్నంతా వెలిగిస్తున్న ప్రకాశము, చంద్రుని యందున్న వెలుగు, అగ్ని యందున్న తేజస్సు అంతా నాదేనని తెలుసుకో. గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా పుష్ణామి చౌషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః. అర్జున, నేను భూమిలో ప్రవేశించి నా అసమాన శక్తితో సమస్త భూతాలను ధరిస్తున్నాను. రసస్వరూపుడైన చంద్రుణ్ణి, ఓషధులనన్నిటిని నేనే పోషిస్తున్నాను. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. అర్జున, నేను వైశ్వానర రూపములో జఠరాగ్ని ప్రాణుల శరీరాలను ఆశ్రయించి ఉన్నాను. ప్రాణాపాన వాయువులతో కలిసి 4 రకాలైన ఆహారాలను పచనము చేస్తున్నాను. సర్వస్య చాహం హృది సన్నివిష్టోః మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం. అర్జున, అందరి హృదయాలలో నేను ఉన్నాను. నా వల్లనే స్మృతి, జ్ఞానము, వాటి మరపు కూడా కలుగుతూ ఉన్నాయి. సమస్త వేదాల చేత తెలియదగిన వాణ్ణి నేనే వేదాంతకర్తను. వేదాన్ని తెలిసిన వాణ్ణి కూడా నేనే. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ క్షరః సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. లోకములో పురుషులు ఇద్దరే ఉన్నారు. ఒకడు క్షర పురుషుడు, మరొకడు అక్షర పురుషుడు. సర్వభూతములు క్షరములు, కూటస్థుడు అక్షర స్వరూపుడు. ఉత్తమ పురుషస్తన్యః పరమాత్మేద్యుదావృతః యో లోకత్రయమావిశ్య బిభత్యవ్యయైశ్వరః. అర్జున, నాశము లేనివాడు ఈశ్వరుడు ముల్లోకాలలో ప్రవేశించి భరించు ఉత్తమ పురుషుడే పురుషోత్తముడు.
యస్మాక్షరో మతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రతితః పురుషోత్తమః. నేను క్షరమును అక్షరమును రెండిటిని అతిక్రమించి ఉన్నాను, అందుచేత లోకమునందు వేదమునందు పురుషోత్తములుగా ప్రసిద్ధుణ్ణి. యో మామేవమసమ్మూఢః జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. అర్జున, మోహము నుండి విడిపడినవాడు, పురుషోత్తమ స్వరూపము తెలుసుకున్నవాడు సర్వము తెలిసినవాడు అవుతాడు. అతడు అన్ని విధాలా నన్నే పొందుతాడు. ఇతగూయతమం శాస్త్రం ఇదముక్తం మయా నఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్యాత్ కృతకృత్యశ్చ భారత. అర్జున, అతి రహస్యమైన శాస్త్రమును నీకు బోధించాను. దీనిని తెలుసుకున్నవాడు బుద్ధిమంతుడవుతాడు, కృతకృత్యుడవుతాడు. ఓం తస్సైతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే పురుషోత్తమ ప్రాప్తి యోగో నామ పంచదశోధ్యాయః. ఈ విధంగా ఉపనిషత్తులు, బ్రహ్మ విద్య, యోగశాస్త్రము, శ్రీకృష్ణార్జున సంవాదమైన భగవద్గీత యందు పురుషోత్తమ ప్రాప్తి యోగమనే 15వ అధ్యాయము. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.